ఈరోజైతే మనం వైజాగ్ ఆర్కే బీచ్లో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో చూడడానికి వెళ్తున్నాం. స్టార్టింగ్లోనే పోలీస్ బెటాలియన్ మొత్తం కూడా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు. అండ్ ఇక్కడైతే చూసారా, జగమే మాయ అన్నట్టు ఆ బెలూన్స్ ఊగుతుంటే మా పాప అయితే ఆడుకుంటుంది. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. మేము వెళ్ళింది అయితే 11 o'clock ఎగ్జాక్ట్గా. సో ఇక్కడైతే లేజర్ షో అయితే అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్లో అయితే పిల్లల సందడితో చాలా హడావిడిగా ఉంది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మరి ఈరోజు 31st నైట్ కాబట్టి ఆల్మోస్ట్ మన వైజాగ్ బీచ్ అంతా జనాలతో బాగా కెక్కరేసిపోయింది. ఈ సెలబ్రేషన్స్లో మనకి చాలా యంగ్స్టర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే చూడడం జరిగింది. సో అవి కూడా మీరు చూద్దరు. అండ్ హోటల్స్ అయితే చాలా బిజీగా ఉంటాయి ఈరోజంతా. మా ప్రిన్సీ కూడా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మామూలుగా అల్లరి చేయలేదు. ఇక్కడైతే 2 డాగ్స్ అయితే పెట్స్ చిన్న ఫైట్ చేసుకుంది. అయితే మా ప్రిన్సీ ఆ చిన్న డాగ్ వైపు కొద్దిగా వెళ్ళి దాన్ని నాటి థింక్ చేద్దాం అనుకున్నది. సడన్ మనీ ఆ డాగ్ చూసేసరికి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఈ మధ్యకాలంలో అయితే వైజాగ్ బీచ్ చాలా ముందుకు వచ్చింది. మేబీ తుఫాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ స్తూపం చూస్తే మీకు ఎవరికైనా ఇండో పాక్ వార్ గుర్తుకొస్తుంది. అప్పుడున్న బ్రేవ్ హీరోస్కి మై హార్ట్ఫుల్ సెల్యూట్. కొద్దిగా ముందుకు వెళ్తున్న కొలది క్రౌడ్ అయితే పెరుగుతుంది. అండ్ ఈ మధ్యలో మనకి ఎక్కడైనా ఆకలి వేసినట్టయితే ఈ బిర్యానీ స్టాల్స్ అండ్ స్పెషల్లీ ఈసారి అయితే కేక్స్ కూడా పెట్టారు. మేబీ ఎవరైనా కేక్ తెచ్చుకోవడం మర్చిపోతే ఇక్కడ కేక్ కొంటారనేమో. లైట్ సెట్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ షార్ట్లీ మనకి టైం అయితే దగ్గర పడుతుంది. అండ్ డోంట్ మిస్ ఫన్నీ మూమెంట్స్. నిజంగా యంగ్ జనరేషన్ కొన్ని ఫన్నీగా చేసిన మూమెంట్స్ క్యాప్చర్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందని పరిగెట్టుకుని వెళ్ళాను. బట్ పోలీస్ ఆఫీసర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ అయితే మరి డ్యాన్సులతో ఊగేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఫన్నీ మూమెంట్స్ కూడా చూసేయండి. మరి నెక్స్ట్ మీరు చూడబోయే ఫన్నీ మూమెంట్స్లో మీకు ఎవరైతే చాలా ఫన్గా అనిపించింది, హ్యాపీగా నవ్వుకున్నాం అనే మూమెంట్ కామెంట్లో అయితే చెప్పండి. Thank you.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అండి మా వైపు నుండి. ఎందుకంటే ఇంత హ్యూజ్ క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడెక్కడ టోల్ గేట్స్ పెట్టి చాలా చక్కగా ఇంత బాగా జరుపుకున్నట్టు చేశారు. అయితే లాస్ట్ టైం మీద ఈ టైం అయితే మాత్రం చాలా వరకు తక్కువ నిరాశతోనే ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది రాలేదు. మేబీ ఒకటి నేవీ డే అవ్వచ్చు జనవరి 4th. సో సెంట్రల్ కాబట్టి చాలా పటిష్టంగా సెక్యూరిటీని అయితే టైట్ చేశారు. ఇక్కడ మనం అందరం యంగ్ జనరేషన్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్లో డేట్ మారినట్టు జస్ట్ ఇయర్ మారింది అంతే తప్ప యాస్టీస్గా మన లైఫ్ ఉంటుంది. సో లైఫ్లో ఏదైనా సాధించాలన్నా మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ అనేది జస్ట్ ఇయర్ మారడానికి యూజ్ అవుతుంది తప్ప ఇంకా దేనికి ఉండదు. సో దయచేసి మీకు ఏమైనా గోల్స్ ఉంటే ఈ ఇయర్ ఇంకస్తుగా కష్టపడి ఆ గోల్ని సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.